మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సామినేని ఉదయభాన్ ప్రస్తుతం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం జరుపుకున్నారు. 22వ తేదీన ఆయన అఫీషియల్గా పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చారు. సార్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు, ఎప్పుడు జాయిన్ అవబోతున్నారు సార్? చెప్పు నీకు లోపలికి వెళ్ళి చెప్తా. జాయిన్ అవుతున్నారు ఒక నేతలతో ఎప్పుడు సమావేశం? నేను మళ్ళీ వస్తానమ్మా, అప్పుడే వస్తాను. అనుచరులతో ఎప్పుడు రేపు మా జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో మా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. సమావేశంలో వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను డిసైడ్ చేసుకుంటాను. అంటే 22 జాయిన్ అవుతున్నారని ఒక చెప్తాం సార్. థ్యాంక్ యూ. రేపు మీటింగ్ అయితే పెట్టుకున్నామని చెప్తున్నారు. 22న జాయినింగ్ సంబంధించిన క్లారిటీ మరి కాసేపట్లో ఇస్తారని సామినేని ఉదయభాన్ చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం లోపలికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ని కలవబోతున్నారు. అఫీషియల్గా ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారనే దానికి సంబంధించిన క్లారిటీ మరి కాసేపట్లో ఇస్తారని సామినేని ఉదయభాన్ అయితే చెబుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరోవైపు బాలినేని కూడా వస్తారనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అనూహ్యంగా సామినేని ఉదయభాన్ వచ్చి పవన్ కళ్యాణ్ కలవడానికి లోపలికి అయితే వెళ్ళిన పరిస్థితి. మీడియాతో కూడా మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. రేపు కార్యకర్తలతో సమావేశం పెట్టుకుంటున్నాను, కార్యకర్తలతో మాట్లాడి కార్యకర్తలతో చర్చించి తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సామినేని ఉదయభాన్ చెప్తారు. అయితే ఇప్పటికే ఉదయం ఆర్టీవీ చెప్పడం జరిగింది. ఆర్టీవీ స్వయంగా సామినేని ఉదయభాన్ జగ్గయ్యపేటలో మాట్లాడడం జరిగింది. 22వ తారీఖున పార్టీలో జాయిన్ అవుతున్నట్టు స్వయంగా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత మాట్లాడతానని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వైసీపీకి ఒక పెద్ద శాఖ అని చెప్పాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత, చాలా కీలకంగా పనిచేశారు. సుదీర్ఘకాలంగా రాజకీయాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సామినేని ఉదయభాను కనుక వైసీపీని విడితే కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు జనసేనకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక బలమైన నేత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంశంలో దొరికినట్టని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రాజకీయాలు వేగంగా మారుతూ ఉన్నాయి. అధికారం వచ్చిన 100 రోజుల తర్వాత కూటమి నేతల వైపు చాలామంది వైసీపీ నేతలు చూస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు నిన్న బాలినేని రాజీనామా చేయడం, తాజాగా సామినేని ఉదయభాన్ కూడా పవన్ కళ్యాణ్ కలుస్తున్న నేపథ్యంలో పూర్తిగా వైసీపీకి వరుస షాకులు తగ్గుతాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే లోపల పవన్ కళ్యాణ్తో సామినేని ఉదయభాన్ భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం కనబడుతుంది. 22 అనేది ఆయన మార్నింగే ఆర్టీవీతో చెప్పడం జరిగింది. 22 ఉదయం జాయిన్ అవుతున్నానని అనుచరులు అందరూ కూడా జాయిన్ అవుతున్నానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు అదే డేట్ ఆయన చెప్పే అవకాశం కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ, మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.